హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం స్వర్ణామృతంలో 46th ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో పత్రి మేడం గారితో ఒక గొప్ప ఈవెంట్, సో పిరమిడ్ వ్యాలీలో తులసమ్మ గారిని రెస్పెక్ట్ చేసుకునే ఒక ప్రక్రియలో భాగంగా ఒక మంచి ఈవెంట్ ఇక్కడ పగోడా దగ్గర పిరమిడ్ వ్యాలీలో అందరూ లేడీస్ అందరినీ కూడా పిలిచి చాలా చక్కగా ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అందులో భాగంగా మంచి ఒక డెకరేషన్స్ అండ్ అందరికీ కూడా సీతాయన బుక్ అంతా కూడా ప్రజెంట్ చేయడం చాలా మంచి ఒక అద్భుతాలు అని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఆ ఒక తులసమ్మ గారి దాని విశిష్టత అంతా కూడా డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు పత్రి మేడం గారి యొక్క జర్నీలో ఇంకొన్ని పేజీలు చూసే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వావ్, స్పెషల్ ఎంట్రీ టైసన్. సో మేడం, గత ఎపిసోడ్లో మీరు ఒక నేచర్ ఒక ఇంపార్టెన్స్ ఒక అందులో చెప్పాలంటే నేచర్లో తులసమ్మ గారు అంటే ఒక తులసమ్మ చెట్టు అన్నా కూడా ఎంతో విశిష్టత. సో దాని ఇంపార్టెన్స్, సో నేచర్కి మేము ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, వాటర్ కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా దానికి డీటెయిల్గా చెప్పడం. మన శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉండింది. ఎస్పెషల్లీ ఒక 5 days హీలింగ్ ప్రాసెస్, ఆ ఎక్స్పీరియన్స్. సో అప్పుడు మీరు నిలిచిన ఒక స్టాండ్ తీసుకోవడం కంప్లీట్గా, ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నిన్ననే పత్రి సార్ కూడా వచ్చారు కదా మేడం పిరమిడ్ వ్యాలీకి. సో ఎలా ఉండేది మేడం మీకు? చాలా బాగుండింది, చాలా బాగుండింది. అనుకునేది ఒకరోజు కానీ ఒకరోజు ఎక్స్టెండ్ చేసినా కూడా నాకు ఆ ఒక్కరోజు కూడా కౌంటబుల్. యా, యాక్చువల్లీ ఇట్ వాజ్ ఓన్లీ హాఫ్ డే ఉండింది, అంతే. రాత్రి వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు అనుకున్నాము. ఇంకో 1 day ఎక్స్టెండ్ అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలా విజిట్స్ సార్లు చూస్తుంటాం కదా మేడం ఇక్కడ ఉన్న ఆ పర్టికులర్ కొద్ది టైంలో కానీ అది డే కావచ్చు, ఒక 1 hour కావచ్చు, అండ్ కంప్లీట్గా ఇల్ సాటిస్ఫై ఎవ్రీవన్ మేడం. ఎవ్రీవన్. నువ్వు చూసావు కదా, వచ్చిన వెంటనే ఏంటి సంగతులు అని కనుక్కున్నారు, పడుకున్నారు. మళ్ళీ పొద్దున్నే లేవంగానే ఏదో జూమ్ కోసం అని వెయిట్ చేశారు. తర్వాత కరెక్షన్స్, విజిట్స్, అందరూ ప్రాజెక్ట్స్ అందరు విను. తర్వాత అన్నదానానికి వెళ్ళి వంట చేయడము, అక్కడ అందరికీ వడ్డించడము, మళ్ళా రావడము, మళ్ళీ ఏదో కరెక్షన్స్, మళ్ళీ పిఎంసిది గ్రూప్ కన్నడది 40 స్టేక్ మాస్టర్స్ గ్రేట్ పుష్ పిఎంసి కన్నడ. నిజంగా గ్రేట్ పుష్. ఆ ఎంకరేజ్మెంట్ లేనిది పని జరగదు. ఆయన ఎప్పుడూ కూడా చేసేవాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. చేయని వాళ్ళని ఏం చేయలేం, కానీ చేసేవాళ్ళని మాత్రం 100% ఇస్తారు ముందరికి వస్తే. సో అలాగా నిజంగా చిన్న యంగ్ బ్యాచ్ చాలా బాగా అనిపించింది. ప్రదీప్ అండ్ టీమ్ అందరు మొత్తం కర్ణాటకలో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మాస్టర్స్ని సెలెక్ట్ చేశారు ఈ స్టేక్ దేనికోసం. ఆ పదం కూడా చాలా బాగుంది మేడం. బాగుంది. స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ లా ఉండింది, బట్ ఇది స్టేక్ మాస్టర్స్ అంటే స్టాండ్ తీసుకోవాలన్నమాట. దానికోసం ప్రమోట్ చేయాలి పిఎంసిని, దాన్ని స్టేక్ మాస్టర్స్ అంటారట. సో అలాగ వాళ్ళందరినీ చెప్పడం, మళ్ళీ సాయంత్రం వెళ్ళి అలసిపోయినా సాయంత్రం వెళ్ళి మళ్ళీ వంట చేయడం అందరికీ, స్టాఫ్ అందరికి కూడా. అండ్ మళ్ళీ అక్కడ వచ్చా కూడా మళ్ళీ పిఎంసి ఎలా జరుగుతుంది ఏంటి, రీసెంట్ మొత్తం వీడియోస్ ఏవి అప్లోడ్ చేశారు అవన్నీ చూసారు. సో అందులో జస్ట్ 2 days ముందే శ్రేయాన్ సార్ గురించి వచ్చిన వీడియో, ఆ ఇంటర్వ్యూ అంతా కూడా చూసారు. మళ్ళీ పరీది వెబ్సైట్ చూశారు. ఓకే. అట్లా అంది కూడా, అది కొత్త వెబ్సైట్స్ తయారు చేస్తుంది కదా, ఏదో ఎస్ఎస్ఐఎం ఆ వెబ్సైట్ చూశారు. ఇలాగా ఒక క్షణం రిలాక్స్ లేకుండా ఆయన అలా నిర్వినామంగా ఎంత పనిచేశారో. కానీ చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అని.
ఆ ఎంతూసియాసం, ఆ ప్యాషన్ ఆయనకి. Yeah. అందరినీ ముందరికి తీసుకెళ్ళాలి. దానివల్లే ఆ శక్తి వస్తుంది, అంతకంటే ఏం లేదు. కరెక్ట్ మేడం. సో అందరు గైడ్ చేయాలి, ఈ యొక్క విజన్ని ముందు తీసుకెళ్ళాలి. రాత్రి హాయిగా పడుకున్నారు. వచ్చినప్పుడు చాలా టైర్డ్గా అనిపించారు, కానీ వెళ్ళేటప్పుడు చాలా రిలాక్స్డ్గా వెళ్ళారు. ఆ 2 nights ఇక్కడ రెస్ట్, మంచిగాను అందరినీ కలవడం. ఓకే. ఎప్పుడూ ఆయన కొత్త వాళ్ళని అలా కలవాలనే ఉబలాటం ఎప్పుడూ ఉంటుంది ఆయనకి. ఓకే. అది ఒక మొహన్ ఒక 10 రోజులు కనిపించిందంటే ఆయనకి విసుగు. ఓకే. అలాగా కొత్త వాళ్ళతో పరిచయాలు, అలాగే ఈ సంస్థ ఇంత పెద్దగా అయింది. అందరు కొత్త వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, మెడిటేషన్ పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించడము, నాన్ వెజిటేరియన్ అయితే వెజిటేరియన్గా మార్చడము, ఇవన్నీ ప్రక్రియలో ఆయన అందరినీ కలవడం అనేది పెట్టుకున్నారు. ఓకే. రోజుకు ఒక కొత్త మనిషిని కలవకపోయినా ఆయనకి నిద్ర పట్టదు. ఓకే. అలాగా చూడు, ఎన్నేళ్ళు ఇన్ని రోజులు స్టిల్ నౌ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ డే ఎంత ఇంట్రెస్ట్తో కలిశారో ఈరోజు అంత ఇంట్రెస్ట్తోనూ కలుస్తారు, మాట్లాడతారు, ఏంటి సంగతులు అని అడుగుతారు. అలాగా ఆయన చూసి చాలా నేర్చుకోవాలమ్మా, చాలా నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు వచ్చి ఆయన దగ్గర గైడెన్స్ అడుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఒక పెద్ద తండ్రి దగ్గర పిల్లలు వచ్చి అడుగుతుంటే ఎలా ఉంటుంది, నాకైతే అదే ఫీల్ అనిపించింది. ఇప్పుడు అయ్యప్ప వచ్చి తన వెబ్సైట్ గురించి ఏదో మాట్లాడినా, లేకపోతే పిఎంసి వాళ్ళు మాట్లాడినా నాకు అలాగే అనిపించింది. అండ్ సాగర్ సార్ సాగర్ వచ్చి అన్నీ చెప్తున్నా అప్డేట్స్ అని నేను. సో ఒక తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అందరు పిల్లలు వచ్చేసి గుమిగూడేసి వాళ్ళు చేసింది చెప్పుకొని మురిసిపోతుంటారు. చూడు, అదేంటి నాన్న నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇవి చేయాలి, ఈ ప్రాజెక్టులు ఉన్నాయని ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగనిపించింది అనమాట. ఎగ్జాక్ట్లీ మేడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడం, అందులో నుంచి నెక్స్ట్ పుష్ ఏంటి, వాట్ నెక్స్ట్, నా గైడెన్స్. చాలా బాగుంది మేడం, ఫెంటాస్టిక్. ఒక 1 dayలో జరిగిందంతా కూడా. అండ్ మనం ఒక చిన్న వీడియో కూడా చేసాం. ఆయన ఏం చేశారో రోజంతా. సో మేడం, ఈ యొక్క స్వర్ణామృతంలో అండ్ ఇంకొక ఎపిసోడ్స్, అంటే ఈ ఎపిసోడ్లోనే భాగంగా ఇట్స్ డిఫరెంట్ యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం మన రేవతి మేడం, వైజాగ్ మాస్టర్. సో ఆవిడ అంటే పత్రి సార్ కాకుండా వచ్చిన ఫస్ట్ మాస్టర్ స్వర్ణామృతంలోకి, కరెక్ట్. అండ్ శాలిని. సో అద్దరితో స్టార్ట్ చేసాము. అంటే మీతో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సో వాళ్ళతో మీ యొక్క జర్నీ కానీ ఒక మంచి లెర్నింగ్ వచ్చిన ఒక సందర్భాలు, ఇన్సిడెంట్స్ ద్వారా, సో ఆ ప్రాసెస్లో అండ్ ఈరోజు మనం స్వర్ణామృతంలో ఒక 2 గెస్టులని మనం పరిచయం చేసుకోబోతున్నాం మేడం. అండ్ వారి యొక్క అనుభవాలు, సో మీతో అండ్ ఈ యొక్క మీకు వాళ్ళతో పరిచయం ఎలా స్టార్ట్ అయింది, సో అంత ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీ యొక్క జర్నీలో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం. సో ఈరోజు మన స్వర్ణామృతం స్టూడియోకి సో మాలతి మేడం వచ్చారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. అండ్ దీప్తి గారు వాళ్ళ అమ్మాయి. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. థ్యాంక్ యూ. సో మేడం, మీకు పత్రి మేడం గారితో ఫస్ట్ ఎలా పరిచయం అయింది, అండ్ మీరు ధ్యానంలోకి అసలు ఎలా వచ్చారు? నేను 2003 ఫిబ్రవరిలో మెడిటేషన్ లేకొచ్చానండి. ఓకే. 2003 ఫిబ్రవరి. అప్పుడు మేడం పరిచయం లేరు. మేడం ఏ ఊర్లో మేడం? మదనపల్లి. మేడం పరిచయం లేరు. అంటే మేడంని చూసేవాళ్ళం మేము.
బాగా దగ్గరికి వెళ్ళి చూసేది అంతా చేసేవాళ్ళు, మాట్లాడేది లేదు. ఎందుకంటే భయపెట్టించేసినారు. మేడం దగ్గరికి పోతే అలాగే మాకు చెప్పడము, మేడం దగ్గరికి పోకూడదు, మీరంతా అట్లా మేడంతో మాట్లాడాలంటే డిఫరెంట్ మేడము, సార్ దగ్గరికి వెళ్ళిపోయినట్లు మీరు వెళ్ళిపోయారు ఎక్కడన్నా మేడంని అంతే, అదేమి మా ఊరికి పిలుచుకొని రావచ్చు కదా మేడంని, ఎందుకు మదనపల్లికి ఇన్వైట్ చేస్తే అన్ని చోట్లకి వెళ్తుంది కదా మేడము, మదనపల్లికి కూడా ఇన్వైట్ చేయాలంటే మా మాస్టర్స్, మదనపల్లి మాస్టర్స్, లేదు మేడంకి ఫ్లైట్లో రావాలా మేడము, మనకు ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ లేదు కదా, మదనపల్లికి ఇట్లా ఇలా చెప్పారు. ఇంకా అవన్నీ చెప్పేటప్పటికి మేము ఫుల్ అసలు మేడం దగ్గరికి పోయేదానికి కూడా భయపడాం. అంత దూరంలో ఇట్లా చూసేవాళ్ళం మేడంని, చూసి ఇట్లా అనుకొని వెళ్ళిపోయాం. ప్రోగ్రామ్స్లో బాగా చూసేవాళ్ళం మేడంని. సార్ దగ్గర ఉంటాన్నారు, సార్ని మీట్ అయ్యేదానికి వెళ్తా అంటాం కదా, అట్లా చూసేవాళ్ళం మేడంతో మాట్లాడాలా, ఎందుకు ఇట్లా చెప్తారు, ఎంత కామన్గా ఒక కామన్ పర్సన్ మాదిరి ఉంటాన్నారు మేడం. మేము చూసినప్పుడు కూర్చొని అంతా అందరూ గుంపు ఉంటాన్నారు, లేడీస్ అంతా అట్లా బాగుండేవారు. మేడంతో మాట్లాడాలా మనము ఎప్పటికైనా కూడా, వీళ్ళు చెప్తా ఉండేది రాంగ్, నాకు కొంచెం ఇన్నర్లో రాంగ్ అనిపించేది, రాంగ్ అనిపించేది. సరే అనేసి ఇట్ టుక్ నియర్లీ 10 years. 10 సంవత్సరాలు కరెక్ట్గా. మేడంని ఫస్ట్ పరిచయం చేసుకోవడం 2013 ఫిబ్రవరి కర్నూలులో. అప్పుడు కూడా మేడంని చూడాలని వెళ్ళలేదు, సార్ కోసం వెళ్ళాము. సార్ పైన మేడం ఉన్నారు, మాట్లాడిపో మేడంతో అనేసి, ఇంకా అప్పుడు అక్కడ పరిచయం చేసుకున్నాం మేడంని. మేడం ఐ వాజ్ రియలీ షాక్డ్. అప్పుడు బాగా ఎంత బాగా మాట్లాడి మేడం అంతా మొత్తం అంతా పర్సనల్ అంతా చెప్పుకోవడము అన్నీ మొత్తం చాలా చాలా ఇదిగా. అప్పుడు 2012లో ఈ TV9 ఎఫెక్ట్ ఉన్నింది కదా, అదంతా డీటెయిల్డ్గా నాకు చెప్పడము మేడము అంతా చేశారు. నేను అప్పుడుకి నాకు ఇన్నర్లో నుంచి ఏంటి ఇంత బాగా మాట్లాడతారే మేడము, మరి మనకి ఇలా చెప్పి పెట్టారు కదా అంతా. సో ఇలా ఎట్లా జరిగింది చూడండి. 10 years అసలు మీట్ అయిందే లేదు మేడంని. ఎంత బాగా చూస్తా ఉన్నాము, అంత తప్పితే దగ్గరతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. అప్పుడు అనిపించింది నాకు, ఇంత డౌన్ టు అర్త్ మేడము, ఎందుకు ఇలా చెప్పారు మన వాళ్ళంతా అనేసిందని. సో అప్పుడు మేడంతో కొంచెం పరిచయం అంతే. మళ్ళీ నెక్స్ట్ మదనపల్లికి వచ్చారు మేడము. కర్నూలులో మీట్ అయ్యాం ఫస్ట్. జస్ట్ మీటింగ్ వాజ్ ఆల్సో హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడాము. మేడం దగ్గరే ఉన్నాం. ఆ నెక్స్ట్ డే కూడా ఉండిన్నాము మేడం దగ్గర. ఆ నైట్ ఉండి నెక్స్ట్ డే ఉండి మాట్లాడి అంతా ఏమి ఇది కావద్దండి మేడం, వరీ కావద్దండి అనేసి అంతా మేడంకి చెప్పి అంతా వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ పరిచయం అయిన తర్వాత మదనపల్లికి వచ్చారు మేడం. మదనపల్లికి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ మదనపల్లిలో. బర్త్డే సార్ అంటే మేము మాత్రమే, మా మదనపల్లి వారు మాత్రమే ఆ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంకా అప్పుడు మన ఊరికే వచ్చారు కదా, సో మేడంతో అంతా ఉండి దగ్గరంతా ఉండి మేడం వెళ్ళిపోయారు. ఫ్లైట్ అవసరం లేదు, నో ఫ్లైట్, బై రోడ్ ఫ్లైట్ అవసరం లేదు అని తెలియంది. ఊరికే అనవసరంగా ఎయిర్పోర్ట్ వరకు కూడా వెళ్ళరే వీళ్ళు అనేసి ఆ థాట్ పెట్టుకొని చేసి ఆ తర్వాత మదనపల్లికి వచ్చారు. మధ్యాహ్నం అయింది లేండి, 2:30 అయింది మేడం వచ్చేసరికి. 2:30 అయింది. రిలాక్స్ అయిపోయారు. ఇంకా మేము ప్రోగ్రామ్ ఈవినింగ్ కదా అనేసి ఇంకా అంత క్లోజ్ ఇంటిమసీ లేదు అప్పటికి కూడా. సరే అనేసి ఎట్లా తపన లోపల క్లోజ్గా కావాలా, మేడంతో బాగా అన్ని ఇవన్నీ విషయాలన్నీ తెలుసుకోవాలా అనే ఒక తపన ఉన్నింది. సరే అనేసి ఈవినింగ్ క్లాస్ ఉంది, నేను కనపడేసి మేడంకి వెళ్ళిపోయాం. మేడం అక్కడ పనుకున్నారు రెస్ట్ తీసుకోవడానికి. మేడం కంటే ఒక అనుభవం వచ్చింది. నువ్వు ఇక్కడ చెప్పిన అనుభవం చెప్పండి మేడం. ఆ రోజు రాత్రి సుబ్బారెడ్డి గారి ఇంట్లో పడుకున్నాను. మధ్యాహ్నం, రాత్రి కూడా కాదు, సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళంగానే మధ్యాహ్నం పడుకుంటే నాకు కళ వచ్చింది. కళ వచ్చి సార్ అనమాట, ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు, వాయలపాడుకి వెళ్ళి వెంటనే. కళ్ళ ఇప్పుడు బయలుదేరిన వాయలపాడుకి వెళ్ళు, ఇక్కడ నీకేం పని లేదు అని గట్టిగా అనమాట చెప్పారు. ఏంటి బాగా గుదుకుని లేచాను నేను.
నాకు వాయల్పాడు ఎలా దగ్గర అని కూడా తెలియదు. వాయల్పాడులో వీళ్ళంతా ఉన్నారు కదా, రెడ్డి సుధాకర్, మరి రాణి మేడం వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు సరస్వతి వచ్చినట్టుంది అక్కడికి. అవును మేడం. జ్యోతి మేడం సిస్టరు. సో ఆ కళ అన్నమాట ఎంత స్ట్రాంగ్గా ఉందంటే తనే అదే ఇప్పుడు చెప్తోంది. ఓకే. సో వాయల్పాడుకి వెళ్ళిపోమన్నారు. మాకు తెలియదు మేడం వాయల్పాడుకి వెళ్ళిండేది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు కదా మేడం, మేము పిలుచుకొని వచ్చినాము, అవన్నీ కొన్ని రాజకీయాలు ఉంటాయి కదా అట్లా. సో తెలీదు. మార్నింగ్ తెలిసింది మాకు మేడం నైట్ వాయల్పాడుకి వెళ్ళిపోయారని. అయ్యో ఎంత మిస్ అయిపోయినాము, నైట్ అంతా మాట్లాడుకొని ఉండొచ్చు కదా అనేసి ఇమీడియట్గా బయలుదేరేసాం వాయల్పాడుకి. ఇమీడియట్గా వాయల్పాడుకి మళ్ళీ అక్కడి నుంచి వాయల్పాడు నుంచి అంతా రెడీ అయిపోయి కొట్టాల్లో మళ్ళీ ఇక్కడ చేశారు సెలబ్రేషన్స్. మదనపల్లిలో కొట్టాల్లో కూడా సెలబ్రేషన్స్. అక్కడ కొట్టాల్లో సరే అనేసి వెళ్ళాం. మేడం వెంబడే ఉండా, నేను మేడంతోనే ఉన్నాము. కొంచెం అంతా ఇది చేస్తే అది ఏమైపోతుందంటే గురూజీ ఉంటారు వెనకాల, మనకు కొంచెం తపన ఉన్నిందంటే ఎవరేమో అడ్డపడినా దగ్గరకు పోనీకూడదు, ఇట్లా అవంతా ఉన్నా కూడా సార్ చూసుకుంటారు. ఎంత దూరం అవ్వాలా అంటే మేడం మదనపల్లిలో నైట్ హాల్టే చేయాల, వెళ్ళిపోయారు చూడండి, వాయల్పాడుకి వెళ్ళిపోయారు. సో ఆ మదనపల్లి మాస్టర్ స్టార్ట్ ఏమైంది, మదనపల్లిలో పెట్టుకోవాలా, వాళ్ళ ఇంట్లో సుబ్బారెడ్డి ఆయన ఇంట్లో పెట్టుకోవాలా అన్నీ అనుకున్నాడు ప్లాన్. కొట్టాల్లో జరగకూడదు బర్త్డే ఫంక్షను. మళ్ళీ ఆ ప్లాన్లో ఉన్నాడు. ఏం చేశారు సారు, మేడంనే అక్కడ నుంచి వాయల్పాడుకి వెళ్ళిపోమని చెప్పేసి వాయల్పాడు నైట్ ఫాలో అయిపోయాను. రాయచోటి ఉన్నింది ప్రోగ్రాము, మళ్ళీ చిత్తూరు ఉన్నింది. మేడంతో అంత బాగా జోక్స్ అంతా వేసుకొని కొంచెం క్లోజ్ అయ్యాము బాగా. సో మేడం నువ్వు రావాలే అనింది రాయచోటికి. ఇంట్లో చెప్పిన రావాలి రాయచోటి, మేబీ జోక్స్. సో రాయచోటికి వెళ్ళాం, చెప్పిందిలా ఇంట్లో ఓకే వచ్చేస్తాం మేడం అనేసిందని. ఎంత అద్భుతంగా బాగా జరిగిందో ప్రోగ్రామ్స్ అంతా బాగా జరిగాయి. బాగా ఎంజాయ్మెంట్, బాగా ఫుల్ మార్నింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకుంటాము. మెడిటేషన్ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంతా, నైట్ కూర్చొని ప్యాక్ మొత్తం బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం అంతా టూర్ అందరూ పద్మలత, మళ్ళీ వాయల్పాడు రెడ్డి సుధాకర్ గారు అందరూ వచ్చారు అన్నమాట. అందరూ బ్యాచ్ మొత్తం బ్యాచ్ అంత బాగా. అక్కడ కొటాల్లో యాక్చువల్గా ప్రాబ్లమాటిక్గా ఉన్నింది అప్పుడు చాలా. ఎవరు హెడ్ లేరు, ఇంకా వీళ్ళిద్దరేని ఎవరు డామినేట్ చేసి ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకుంటారు అనే స్టేజ్లో ఒక మాట అడిగాను మేడంని. మేడం మీరు ఇక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది మేడం, ఎవరు ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్ చేసుకోవాలా ఇట్లంతా ఉండారు, మీరు ఒకసారి చీఫ్ అడ్వైజర్గా ఉండండి మేడం అనేసిందని. వద్దే నాకు, నేను ఇక్కడ ఉండను కదా ఇట్లా అంటే. కొట్టాల్లో అక్కడ ప్రాబ్లమాటిక్గా ఉన్నింది. సో ఏం లేదు, ల్యాండ్ కోసం అంతే. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందిలా ఏం లేదు, ఒక పిరమిడ్ వేసుకున్నారు, ఒక 2 rooms కట్టినారు అంతే. మేడం వచ్చేటప్పటికి దీంట్లోనే వచ్చింది మేడం. ఉండలేరు అని చెప్పినారంట మేడంకి. ఈవెన్ దెన్ కొట్టాలు చూడాలని వచ్చారు. మేడం మీరు చీఫ్ అడ్వైజర్గా ఉండండి అన్నారు. మేడం కొంచెం అటు ఇటు చేసి మళ్ళీ ఒప్పుకున్నారు. ఆ తర్వాత డెవలప్ అయింది ఆ కొట్టాల. నిజంగా మేడము ఎక్సలెంట్. మా కండ్ల ముందర జరిగిండేటివి అవన్నీ ఎక్స్పీరియన్సెస్. కొట్టాల్లో చీఫ్ అడ్వైజర్గా వాళ్ళు అంతా ఓకే అనేసి మేడం చీఫ్ అడ్వైజర్. ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని ఫుల్గా. ఎవ్రీ వీక్ ఇక్కడ ఉన్నప్పుడల్లా వెళ్ళిపోయేవాళ్ళం. మేము అందరం అక్కడ కలిసేవాళ్ళం, మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉండేది కదా, అందుకని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్గా ఎప్పుడు వచ్చేవారు మేడం. ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ మేడం ట్రిప్లో నేను ఉండేదాన్ని. ఆ ట్రిప్ ఎలా ఉండేది అంటే అసలు చెప్పలేం. అప్పుడు ఒకటే 2 ఇప్పుడు చూడండి ఎట్లా డెవలప్ అయిపోయింది కొట్టాలి. అంత డెవలప్మెంట్ ఏం లేదు,
నిల్లు మేడం అక్కడ ఒక చోట నేను చూసిండేటివి మేడం ఎక్స్పీరియన్సెస్. మేడం పాదం పెట్టిండే చోట చెప్తాండ మీకు ఎట్లా డెవలప్ అయింది నేను చూసిండేది. అదేవిధంగా కాణిపాకం దగ్గర ఒక పిరమిడ్ ఓపెనింగ్ పెట్టారు స్కూల్ దగ్గర. కాణిపాకము స్కూల్ జీకే సార్ అని చిత్తూరు ఆయన మాస్టర్, ఆయన తీసుకెళ్లారు. అక్కడ మేడం జస్ట్ భూమి పూజ, అది ఎంత పెద్ద పిరమిడ్ అయిందో సార్ ఇనాగ్రేట్ చేశారు మళ్ళీ దాన్ని. అండ్ దెన్ పలంనేరులో కూడా అంతే, అది కూడా ఏం లేదు, ఓన్లీ ఎక్సలెంట్. ఎట్లుంది చూడండి, పలంనేరు కదా, ఎక్సలెంట్ పిరమిడ్. చైర్లు వేసుకొని ఓన్లీ వాల్స్ ఉన్నాయి అప్పటికి, ఏం లేవు అక్కడ, గోడలు కూడా లేవు, ఫోర్ అప్పటికి ఇంకా పిల్లర్స్ ఉన్నాయి. ఒక అంత హైట్ ఒక 3-4 feet వాల్స్ పెట్టినారు చుట్టూ. ఇంకా ఏం చైర్స్ బెంచెస్ వేసుకొని కూర్చున్నాం మేము అక్కడ ఆ ప్లేస్లో. అద్భుతం మేడం, నిజంగా చెప్పాలంటే మేము అనేది మీరు ఆ పాదం ఎక్కడ పెట్టేసి వస్తారో మేడం అక్కడ బాగా డెవలప్ అయిపోతుంది అనేసి, చాలా అద్భుతంగా ఉండేది. తను మీకు పరిచయం అయ్యారు కదా మేడం. సో తనకున్న ఒక అంటే 10 years స్పాన్ ఆఫ్ టైం అంటే చాలా పెద్ద బ్లాక్ అది. సో మేడం ఫ్లైట్ ఉంటేనే వస్తారు అనేది ఫిక్స్ అయిపోయి, అంటే ఫిక్స్ అంటే ఉంది కానీ లోపల ఇంట్యూషన్ ప్రకారం అయితే కావాలని తెలిసిన అది ఉండింది. బట్ ఎప్పుడైతే వాళ్ళు కలిసి ఆ క్లోజ్నెస్ పెరిగాక జోక్స్ వేయడం ఇవన్నీ కూడా వీటి ద్వారా మీరు క్లోజ్ అవుతారే కానీ దట్ ఈస్ నాట్ రైట్ అనేది ఇట్స్ బీన్ ప్రూవ్డ్. మనీ ఈజ్ నాట్ ద పాయింట్, కంఫర్ట్స్ ఆర్ నాట్ ద పాయింట్. అది మెయిన్ హార్ట్ టు హార్ట్ కరెక్ట్. అసలు కొట్టాల్లో అయితే అట్లా కంఫర్ట్స్ అన్నీ తీసుకొని చూసినట్లయితే కనుక కొట్టాల్లో 2 రూమ్లు ఉన్నాయి. అది అప్స్టేర్స్, మేడం ఎక్కల మేడం రూమ్ అప్స్టేర్స్. మరి ఎలా ఎక్కారు ఎలా ఉండినారు? దెర్ వాజ్ నథింగ్ దేర్ ఇట్ కొట్టాలి. మేడం ఇదే కదా. సో ఆ కంఫర్ట్స్ అంతా ఏమీ లేవు, ఎట్లయినా ఉండగలిగారు. ఉన్నారు అక్కడ 2 days వెళ్ళి తిరగడము అన్ని చోట్లకి, అన్ని ప్లేసెస్ ప్రాక్టికల్గా వెళ్తే అన్ని రాయచోటి కానీ ఇక్కడ కాణిపాకం కానీ మళ్ళీ పలంనేరుకు రావడం కానీ అన్ని ప్లేసెస్లో కూడా కంఫర్ట్స్ ఏం లేవు. మరి మేడం ఉన్నారు కదా, అంత కంఫర్ట్ లేదు. సో అప్పుడు తెలిసింది మాకు మొత్తం వాట్ మేడం ఈస్. ఇటువైపు అంతా దే ఆర్ జస్ట్ చెప్పడం జరుగుతుంది. బ్లాక్ ఉన్న వాళ్ళందరూ కూడా మేడం స్వర్ణామృతం ఎపిసోడ్ చూస్తే మటుకు ఆ బ్లాక్స్ బద్దలైపోవాలి. ఎందుకంటే మీరు జర్నీ స్టార్ట్ చేసింది పత్రిసార్ మ్యారేజ్ అయ్యాక. ఇట్ ఇస్ స్మాల్ 10x10 హౌస్, 10x10 అంటే ఒక స్టాల్ ప్లేస్ అది. ధ్యానమాసి అక్కడ వేస్తే 10x10 స్టాల్ అది. అక్కడ మీరు మ్యారేజ్ అవుతా మీ ఒక జర్నీ అక్కడ అలా స్టార్ట్ చేశాను కంప్లీట్లీ. ఈ రోజుల్లో పిల్లలు అయితే 3 bedroom ఇల్లు తప్ప పెళ్లి చేసుకోరు. చెప్పిన ఏదైతే ఒక కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో ఒక స్వర్ణామృతం చాలు క్లియర్ అయిపోతుంది మొత్తం. సో అట్లా అది కొట్టాలకి ప్రతిసారి ఎప్పుడైనా ఏ ఫంక్షన్ అయినా పిలుస్తా అంటే మేడం వచ్చేసేవారు. ఇంకో గ్రేట్ ఎక్స్పీరియన్స్ కొట్టాలి. మళ్ళీ ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు దీపిక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దీపిక గారి యొక్క అనుభవాలు పత్రి మేడం గారితో అండ్ పత్రి మేడం గారికి ఎలా పరిచయం అయ్యారు, వారి యొక్క అనుభవాలు ఆడే మాటల్లో. సో వెల్కమ్ టు స్వర్ణామృతం దీపిక. అండ్ మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు అండ్ మేడంతో మీ యొక్క అనుభవాలు. సో నేను 2003లోనే మెడిటేషన్లోకి వచ్చాను. ఇద్దరము సేమ్ డే ఒకేసారి వచ్చాం, సేమ్ ఇయర్. నేను 4th class 3rd classలో ఉండింటాను. సో తనతో వెళ్ళి అప్పటి నుండి స్టార్ట్ చేశాను మెడిటేషన్ చేయడం. అప్పుడు సేమ్ మేడం గురించి సేమ్ నొటేషన్ మమ్మీకి ఎలా ఉన్నిందో నాకు కూడా. అంటే మేడంతో జస్ట్ గురువు పత్ని, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మాట్లాడకూడదు ఎక్కువ, కలవరు ఎక్కువ, అంటే అందరితో కలవరు, ఎక్కడో ఒక రిస్ట్రిక్టెడ్ స్పేస్లో మాత్రం ఉంటారు, మనమంతా స్టేజ్కి వెళ్ళలేంలే అని ఒక నోషన్ అనమాట. సో సేమ్ మేడం సార్ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి నేను అక్కడ కలిశాను. తర్వాత కొట్టాలకి వెళ్ళిపోయారు, నేను వెళ్ళలేదు, నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు.
సో వెళ్ళలేదు, వెళ్ళిపోయారు. సేమ్ ప్లాన్ అయితే లేదు వెళ్ళాలి మమ్మీ మేడంతో అని, సడన్గా ఫిక్స్ అయిపోయింది, వెళ్ళిపోయారనమాట. సరే ఇంట్లో ఉండాలి కదా నాకు ఎగ్జామ్స్ టైంలో, ప్లస్ నాకు హెల్త్ కూడా బాగాలేదు అప్పుడు, వామిట్స్ ఇది అవుతుండే, హెల్త్ బాగాలేదు, ప్లస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరు వెళ్ళిపోయారు, డాడీ కూడా మెడిటేషన్, సో మమ్మీ ఇద్దరు వెళ్ళిపోయారు. నేను మెడిటేషన్ ఫ్యామిలీ. ఫస్ట్ డాడీ వచ్చారు, 1 year అయ్యాక మేమిద్దరం వచ్చాం. ఓకే. సో మేడం ధ్యానంలోకి వచ్చాక వాట్ ఇస్ యువర్ డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? నేనైతే అంతప్పటి నుండి చేస్తున్నా, సో మెడిటేషన్తోనే ఐ హ్యావ్ గ్రోన్ అప్. ఓకే. సో యువర్ అకాడమిక్స్ పరంగా? అకాడమిక్స్ ఐ వాజ్ ఆబ్వియస్లీ టాపర్. ఓకే. సో మొత్తం అంతా లోకల్లోనే చదివాను, లైక్ బిగ్ యూనివర్సిటీస్ లేదు, బిగ్ కాలేజెస్ లేదు. ఐ యూస్ టు స్కోర్ ఆల్వేస్ అబోవ్ 90 అండ్ నా పియూసీలో ఐ గాట్ స్టేట్ 7th ర్యాంక్. స్టేట్ 7th ర్యాంక్? 98%. మదనపల్లిలో చదివాను. ఓకే. లోకల్ కాలేజే, నాట్ శ్రీ చైతన్య ఇలా పెద్ద కాలేజ్ కాదు, లోకల్ కాలేజ్. సో ఎడ్యుకేషన్ అంటే జస్ట్ బుక్స్ పెట్టుకొని ఎప్పుడు చదివేదాన్ని కాదు, ఒకసారి వింటే వచ్చేసేది, అంటే గ్రాస్పింగ్ అంత ఎక్కువ ఉండేది. మేబీ చిన్నప్పటి నుండి వీళ్ళతోనే వెళ్ళిపోయేది అనమాట. ఏ క్లాస్ జరిగినా పెద్ద పెద్ద అంటే మామూలుగా పెద్ద పెద్ద క్లాసెస్ జరుగుతాయి కదా, హవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేపిస్తారు, నేను కూర్చుండేసేదాన్ని వాళ్ళతో పాటు. స్కూల్ అప్పటి నుండే 3 hours 8 hours ఒక్కొక్క రోజు. రావాలంటే గంటలు గంటలుగా చదవాల్సిన అవసరం లేదు, మెడిటేషన్ చేస్తే కాన్సంట్రేషన్ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. కాన్సంట్రేషన్ తో కూడా మీకు హెల్ప్ అయింది మీ అకాడమిక్స్ లో. ఎందుకంటే జస్ట్ ఏదన్నా చదవాలన్న క్లాస్ కూడా వినాలంటే మన మైండ్ ఫస్ట్ క్లియర్ ఉండాలి. మైండ్ క్లియర్గా లేకపోతే ఇక్కడ అక్కడ పోతూ ఉంటుంది. నువ్వు క్లాసే సరిగ్గా విన్నప్పుడు 80% అక్కడ గ్రాస్ప్ చేసుకుంటావు, విన్నప్పుడు తర్వాత చదివితే ఎక్కదు. సో నేను క్లాస్లో విన్నదే, తర్వాత వెళ్ళి రివిజన్ చేసేదాన్ని అంతే. సో ఎప్పుడు పెట్టుకొని బుక్స్ చదవడం అట్లంతా లేదనమాట. సో మెడిటేషన్తో గ్రో అవ్వడం వల్ల యాజ్ ఎ పర్సన్ అండ్ యాజ్ అకాడమిక్ వైజ్ కూడా 2 యూజ్ అయిందనమాట. సో మమ్మీకున్న బ్లాక్ 10 years అయింది టైం మొత్తం క్లియర్ అవ్వడానికి. మీకు ఎప్పుడు ఒక థాట్ క్లియర్ అయింది? లిటిల్ టైమ్ అదే, నాకు హెల్త్ బాగాలేదు వెళ్ళిపోయారు కదా, నాకు కొంచెం కోపం అనమాట. అంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు సడన్ గా, ఏ మాట లేదు, నేను ఎగ్జామ్స్కి వెళ్ళాలి, హెల్త్ ఒక పక్క బాగాలేదు, ఎట్లా అనమాట అయిపోయింది. బట్ అంటే సార్ ఎలా గైడ్ చేస్తారంటే మేడంతో వీళ్ళు ఉండడం అవసరం, మేడం అడిగారు, అది మేడం థాట్. సో దానికి డిస్టర్బ్షన్ ఉండకూడదు, అందుకు నా హెల్త్ సెట్ అయిపోయింది సడన్ గా. నో టాబ్లెట్ ఏం లేదు, సెట్ అయింది. అండ్ ఎగ్జామ్స్కి వెళ్ళాను, బాగా రాశాను, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఓకే అంతా బాగా జరుగుతుంది కదా అనుకున్నాను. ఇంకా ఒక 1 dayలో నెక్స్ట్ డేనో వస్తారన్నప్పుడు ఫోన్ చేశా, మమ్మీనే చేసింది. చేసి మమ్మీ మాట్లాడుతుందేమో అనుకుంటే మేడం మాట్లాడారు. నేను ఫస్ట్ ఎవరంటే నేను మేడం మాట్లాడుతున్న పత్రి మేడం అన్నారు. మేడం చెప్పండి అని అంటే ఫస్ట్ సారీ చెప్పారు. సారీ అని, అయ్యో సారీ ఎందుకు చెప్తున్నారు మేడం అంటే, మీ మమ్మీకి నీకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయాను, నీకు ఎగ్జామ్స్ టైం కదా అని. అప్పుడు అంటే ఇంత గ్రేట్ పర్సన్, మనం ఎవరైతే రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో ఉంటారు, మనం వెళ్ళి ఆ స్టేజ్కి కలవలేము అని అనుకున్న పర్సన్, నేను జస్ట్ అసలు అప్పుడు పరిచయం కూడా లేదు, మమ్మీ తెలుసు అంతే. అలాంటిది ఫోన్ చేసి మరి మేడము సారీ చెప్పారు, నాకు ప్రాబ్లం అయ్యిందేమో అనుకొని. అంటే మేడం కేర్, అంత డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ అని అప్పుడు ఫస్ట్ టైం స్ట్రైక్ అయింది. ఓ మేడం ఇంత గ్రేట్గా ఉంటారు. అప్పటి నుండి మేడంని కలవాలి 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 అనే ఎంతూజియాజం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ రెగ్యులర్గా కొట్టాలకు వచ్చారనమాట. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళా, నేను కూడా వెళ్ళి కలిసినప్పుడు అంతకుముందు వరకు మేడం గురువు పత్నినే, జస్ట్ మేడం గురించి మనకేం పెద్దగా తెలియదు కదా అప్పుడు. ఇప్పుడైతే స్వర్ణామృతం అన్నీ వస్తుంది, కానీ మేడం ఎక్స్పీరియన్సెస్ తెలీదు, స్ట్రగుల్ తెలీదు, ఏమీ తెలీదు. అప్పుడు వచ్చినప్పుడు నార్మల్ అనుకున్నాం, మేడం ఎనర్జీ లెవెల్స్ తెలీదు, ఏమీ తెలీదు. సార్ ఒక్కరే గ్రేట్ అని అనుకునేదాన్ని నేను నా దృష్టిలో అప్పటి వరకు. మేడం ఎప్పుడైతే వచ్చారో నైట్ అంత క్లియర్గా మేడం ఫేస్ కూడా చూడలేదు, బట్ మేడం వచ్చినప్పుడే ఎనర్జీ తెలుస్తోంది నాకు. ప్లేస్ సడన్గా ఒక డల్గా ఉండే అట్మాస్ఫియర్లోకి సడన్గా ఒక లైట్ వస్తే ఎలా వస్తుందో
Okay. అంత క్లియర్గా నాకు ఇన్నర్లో తెలుస్తుంది. సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇంటేక్ వస్తుంది అని మేడం వచ్చినప్పుడు. మేడం నాకు అప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట, కొట్టాల ఇంతలాగా డెవలప్ అవ్వబోతుంది త్వరలో అని, ఎనర్జీ ప్లేస్ లాగా వ్యాలీ లాగా ఇలా డెవలప్ అవుతుంది అని అనిపిస్తే అప్పుడు చెప్పాను మేడంకి. చెప్పబోతుంటే కూడా నాకు వాయిస్ రావట్లేదు, షివరింగ్ వస్తుంది, అంత ఎనర్జీ వస్తుంది అనమాట. నాకు అర్థం కాలేదు సడన్గా. సరే అని మెడిటేషన్లో మేడం వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు, మెడిటేషన్లో వెళ్ళాము. పిరమిడ్, ఒక చిన్న పిరమిడ్ ఉండింది అక్కడ. వెళ్ళి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సార్ వచ్చి చెప్తున్నారు, నువ్వు ఇన్ని రోజులు గురుపత్ని అనే అనుకున్నావు, బట్ ఇప్పుడు తెలుస్తోందా ఎవరి ఎనర్జీ ఎంత ఉందో అని వాయిస్. అప్పుడు మేడం దగ్గరికి వెళ్తే అప్పుడు నాకు అర్థమైంది. మేడం హ్యాండ్ పట్టుకుంటే ఫస్ట్ టైము సార్ ఎనర్జీ ఎంత ఉందో అంత ఎనర్జీ మేడం దగ్గర ఉంది. మనకు తెలీదు అది ఇన్ని రోజులు, వీవర్ ఇగ్నోరెంట్ అంతే, మనకు తెలీదు. బట్ మేడం దగ్గర అంత ఎనర్జీ ఉందని అప్పుడు నుండి కనెక్ట్ అయింది ఇప్పుడు దాకా. మేడం చాలా బాగుంది మేడం. ఇంత ఒక అపోహలు ఉన్నాయి మేడం సొసైటీలో. అపోహలు క్రియేట్ చేయబడ్డాయమ్మా. అపోహలు ఉన్నాయి కాదు, క్రియేట్ చేయబడ్డాయి కొంతమందికి. కొంతమంది వాళ్ళ ఓన్ స్వార్థాలు అనుకో ఏదన్నా అనుకో, దానివల్ల నన్ను కొంచెం దూరం పెట్టాలి అనుకున్న వాళ్ళు అలా పెట్టారు, అపోహలు క్రియేట్ చేసి. ఓకే ఓకే. కానీ నా దగ్గరకు వస్తే తప్ప తెలియదు నేనేంటో, వాట్ ఐఎమ్ అనేది. మేడం ఇందులో నాకు ఒక గ్రేట్ మెసేజ్ అనిపించింది మేడం. ఎప్పుడైతే మనం పర్సన్ని కలుస్తామో దెన్ విల్ కమ్ టు ద రియల్. ఎస్, 100%. రియాలిటీ ఏంటనే తెలుస్తుంది. ఎస్, కలవకుండా ఊహించుకోకూడదు, అజంప్షన్స్ చేయకూడదు, ఇంకోళ్ళ మాటల మీద మనం పెంచేసుకోకూడదు. అదే ఐడియాస్ అన్నీ లేదు. తెలుస్తుంది ఆ మనిషి ఎలాంటిదో, ఎవరైనా కానీ అది ఏ పర్సన్ అయినా కానీ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళు ఇన్ అండ్ అవుట్ మనం తెలుసుకోలేము. దూరం నుంచి ఊహించేసేసుకోవడము, వాళ్ళ గురించి అనుకోవడము, ఇలాగా అలాగా అని. ఆ కంఫర్ట్స్ కావాలి, ఏసీ కావాలి. ఏసీ అనేది ఇప్పుడు ప్రస్తుతం నాకు లగ్జరీ కాదు, అవసరం, నీడ్. ఎందుకంటే నా కాళ్ళు చాలా మండుతాయి, నాకు ఏసీ కావాలి. నాకు ఫ్లైట్స్ అంటే ఇష్టం లేదు, నిజం చెప్పాలంటే ఇష్టం లేదు ఫ్లైట్స్. ఓకే, నాకు అస్సలు ఇష్టం లేదు. శాలినికి ఎన్నోసార్లు చెప్పాను నాకు ఫ్లైట్స్ అంటే ఎలర్జీ అని. ఓకే, హాయిగా రోడ్డు మీద వెళ్తుంటే చూసుకుంటూ వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఫ్లైట్లో ఏముంటుంది అని నాకు అప్పటి నుంచి కూడా ఇష్టం లేదు. మీరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం బై రోడే వెళ్తాను, నాకు అదే ఇష్టం. సో అలాగా కొంతమంది రాంగ్. మీరు కలవడానికి ఒక మదర్ డాటర్ అసలు ఏజ్ డిఫరెన్స్ ఏంటి అనేది తెలియదు. చూడు వాళ్ళ టైం ఎంత వేస్ట్ అయిందో చూడు. 10 years నా దగ్గరికి రాకుండా చేసిన వాళ్ళ ఏమవుతుంది? 10 years, లాంగ్ టైం. 2003 నుంచి 2013 దాకా వాళ్ళు నా దగ్గరికి చేరుకోలేకపోయారంటే కొంతమంది అడ్డుగోడలు వేశారు. దీని ద్వారా నేను నిజంగా ఈ స్వర్ణామృతం ద్వారా నాకు ఎలాంటి లగ్జరీస్ అక్కర్లేదు, ప్రేమ కావాలి, అభిమానం కావాలి, అంతే తప్ప నేను ఎప్పుడూ కూడా నేను ఈ లగ్జరీస్ని కోరుకోలేదు. లగ్జరీస్ని కోరుకొని ఉంటే ఇలా ఏమీ లేని హస్బెండ్ని చేసుకోను. అయ్యో మేడం, నిజం చెప్తున్నాను, చక్కగానే కుల్లా చెప్తాను, నాకేం మొహమాటాలు లేవు. చిన్న రూమ్లో ఉండే హస్బెండ్ ఎవరైనా కోరుకుంటారా? సరి అయిన బాత్రూమ్స్ కూడా లేని హస్బెండ్ని పెద్ద ఇంట్లోంచి వచ్చి కోరుకోరు. నేను అలా కోరుకున్నానంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్. దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. దట్ ఈస్ మై ఇంటెన్షన్ టు టెల్ ఎవ్రీబడి. ఐఎమ్ నాట్ దట్ కైండ్. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మేడం, నిజంగా మీరు చెప్పిన పాయింట్. సో మనం నిత్య జీవితంలో కూడా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా చిన్న ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు హ్యావ్ టు స్పీక్ ఇమీడియట్లీ.
కరెక్ట్ మేడం కరెక్ట్. వి డి నాట్ వేస్ట్ Yes. ఇయర్స్ టుగెదర్. Yes. ఆ ఇయర్స్ మనం Yes. వేస్ట్ చేసుకునే అవసరం లేదు. సో ఇమీడియట్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఆ అపోహలన్నీ తొలగించుకోవాలి. ఎవరి గురించి అయితే బ్యాడ్గా చెప్తారో వాళ్ళకి తోటే మాట్లాడాలి ఫస్ట్. తర్వాత నువ్వు యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్. దెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. యువర్ యాక్షన్స్. వావ్. అది ఫస్ట్ అయితే వెంటనే ఓ పెద్ద పిక్చర్ వేసేసుకోకూడదు, విలన్ లాగో లేకపోతే ఇంకేదో దేనిలాగో. గో అండ్ టాక్ టు దట్ పర్సన్. అప్పుడు మనకి తెలుస్తుంది ఆ పర్సన్ నిజంగా ఏంటో. ఓ 10 రోజులు ఉండాలి. ఓ మనిషి గురించి తెలియాలంటే మినిమం అంటే 1 నెల ఉండాలి. అప్పుడు ఆ మనిషి గురించి నువ్వు తెలుసుకోగలవు కొంచెం ఇంత ఆవగింజంత. మరి సార్ ఎగ్జాంపుల్ కూడా సార్ చెప్పారు మేడం కాన్సెప్ట్లో భాగంగా. ఒకరి వాటర్తో ఇట్లా ఇవ్వాలి, ఒకసారి వాటర్ ఇవ్వాలంటే తీసుకొని ఒక లేక్లో కానీ వాటర్ ఇవ్వాలి ఒక పర్సన్కి అంటే ఇచ్చినప్పుడు ఫుల్గా ఆల్మోస్ట్ 90% వస్తుంది. అలాగే హ్యాండ్స్ మారుతూ ఉంటే లాస్ట్కి వెళ్ళేసరికి ఆ వాటర్ బొట్టు కూడా జీరో అవుతుంది. సో వీళ్ళైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నారు, చెప్పాలనుకున్నారు, వీళ్ళేంటని చూపించేదానికి లాస్ట్ పర్సన్ వెళ్ళేసరికి దిస్ నో నథింగ్. వాళ్ళకి అది తెలియదు ఆ కమ్యూనికేషన్. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ సార్ క్లాస్లో చెప్పారు సార్, ఇది గుర్తొచ్చింది. ఇంకో ఉల్టా కూడా అవుతుంది చూడు చందు. ఒక పర్సన్ ఇంత చెప్తారు, దానికి ఇంకో పర్సన్ ఇంత కలుపుతాడు, దానికి ఇంకో పర్సన్ ఇంత కలుపుతాడు. అలా ఉల్టా కూడా అవుతుంది. ఇలా కూడా అవుతుంది. పాజిటివ్గా తీసుకుంటే ఇలా అవుతుంది, నెగిటివ్గా తీసుకుంటే ఇలా అవుతుంది. అది సో కమ్యూనికేషన్ ఇస్ సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కమ్యూనికేషన్ అండ్ డైరెక్ట్ వే. ఎస్, నాట్ ఇండైరెక్ట్ వే. ఇండైరెక్ట్లో ఎప్పుడు కూడా నీకు ట్రూత్ తెలియదు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక స్వర్ణామృతంలో. ఈ యొక్క గ్రేట్ మాస్టర్స్ అనుభవంలో నుంచి, సో పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణంలో, సో వాళ్ళతో ఉన్న మాస్టర్స్, సో వాళ్ళకి ఎలా పరిచయం అయింది, సో ఆ పరిచయంలో భాగంగా ఇలాగా ఒక ఇయర్స్గా ఎలా వెయిట్ చేశారు అని. ఎందుకంటే కనుక ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ అనేది ఇందులో మనకి ఈ యొక్క సంఘటన నుంచి వచ్చిన గ్రేట్ మెసేజ్. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఎవరితో అయినా సరే కలవాలనుకున్న ఒక వ్యక్తి మీకు కలవాలనిపించినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలవడం అనేది ఒక గొప్ప అలవాటుగా మార్చుకుంటే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. సో దట్స్ అ గ్రేట్ మెసేజ్. ఈరోజు ఈ యొక్క గ్రేట్ మాస్టర్స్ అనుభవాల నుంచి వచ్చింది గ్రేట్ మెసేజ్. సో మేడం, ఇంకా 10 yearsలో ఏదైతే మిస్ అయ్యారో మొత్తం మీరు తీసుకోవడం స్టార్ట్ చేసాం. అన్ని ఫస్ట్ ట్రిప్పే చాలా అద్భుతంగా ఉన్నింది. ఇది మన కొటాల్లో చాలా అద్భుతం. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మేడం షష్టి పూర్తి చేశారు కొటాల్లోనే. ఓకే. షష్టి పూర్తికి మేడం వచ్చారు, మ్యూజిక్ మెడిటేషన్ అరేంజ్ చేశారు పిప్పల ప్రసాద్ సార్ వాళ్ళకి. మొత్తం అబ్బా, మేడం మెడిటేషన్లో కూర్చున్నారు. మ్యూజిక్, రేకులు పైన ఇవి మంకీస్ అంటే కోతులు ఎగురుతాయి, ఆ విధంగా సౌండ్స్ ఓకే, దద్దరిల్లిపోతాంది అంటారు కదా, ఆ రకంగా సౌండ్స్. ఏంటిది అర్థం కాల మాకు. ఎండాకాలమా మేడం, అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఏం కానీ లేదు, ఓన్లీ మ్యూజిక్. మేలో రాత్రి అది నైట్ ఎంత సౌండ్స్ వస్తాయంటే అసలు అలా పాడరంట సార్. కనుక్కోవడము మాకు వణుకు వస్తుంది, బయట ఉన్నాం మేము, లోపల లేము. ఏంది ఇంత సౌండ్స్ వచ్చేస్తున్నాయి ఎందుకు అనేసిందని, అంత ఎక్స్పీరియన్స్ అది. మేడం అసలు కదిలిస్తే కూడా లేవలేదు, ఎంతసేపు ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా ఇట్లా డీప్ మెడిటేషన్లో ఉన్నాను. మాకైతే భయం వచ్చింది, ఫస్ట్ టైం కదా మేము చూడ్డము అలా మేడంని. ఎప్పుడు మెడిటేషన్ కూర్చోండేది మేము చూసినలా, మేడం అంతసేపు కూర్చుండేశారు. అండ్ ఆ రోజేనంట అలా పాడడం కూడా సార్, ఆ పాటలు
ఇట్ వాజ్ సో మచ్ ఆ డివినిటీ అనేది ఎంత బాగా తెలిసొస్తుంది మాకు, ఎంత ఇది అనేసి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మేడం. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్కటి అబ్బో మేడం ఎంత ఎనర్జెటిక్ అనేసి తెలుసుకుంటా వచ్చాము. సో అసలు ఆ చెప్పండి కూడా నాకేం వినపడలే. ఓకే ఓకే. నాకు అసలు ఏం తెలియదు. 2 hours పైన 2 hours వాళ్ళ ప్రోగ్రామే. మళ్ళీ మేడం ఇంకా ఎక్స్ట్రా 1/2 hour ప్రోగ్రామ్ అయిపోయాక కూడా మేడం కూడా 1/2 hour మళ్ళీ మేమే లేపాం. ఇంకా ఇవి అంతా ఉన్నింది కదా ప్రోగ్రామ్, మ్యూజిక్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత స్పీచెస్ ఉంటాయి కదా, అందుకని మేమే లేపాం మేడంని. అలా రిలాక్స్డ్గా అలా ఎంత ఇదిగా డీప్లో ఉన్నారు అప్పటికి మేడం. మేడం మీకు ఏమైనా గుర్తున్నా మేడం ఆ 2 hours మీకు ఆ మెడిటేషన్ డీప్ వెళ్ళినప్పుడు వాట్ హ్యాపెండ్? యా, ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను పైకి వెళ్ళిపోయాను, పూర్తి నా లోపల నుంచి పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయాక అక్కడ కొంతమంది మనుషులు కలిశారు. ఆ మనుషులతో ఏదో డిస్కషన్ అయింది, నాకు ఏమీ తెలియదు, ఐ కాంట్ టెల్ యూ. ఆ డిస్కషన్ అయ్యాక మెల్లిగా అదంతా అక్కడ సాల్వ్ చేసుకుంటూ మెల్లిగా నేను కిందికి దిగడం ఈ ప్రాసెస్ అన్నమాట, ఈ 2.5 hours. ఓకే ఓకే. అక్కడ సమ్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది, క్లెన్సింగ్ డిస్కషన్, ఏదో డిస్కషన్ నాకు తెలియదు, బట్ కొంతమంది మనుషులు అయితే ఉన్నారు. నేను ఇక్కడ లేను కనుక నాకేమీ తెలియదు, చప్పుళ్ళు తెలియదు. వీళ్ళు తర్వాత నేను బయటకు వచ్చాక ఇలా చప్పుళ్ళు వచ్చాయండి, లేవలేదు మీరేంటంటే నాకు తెలియదు, నాకేది వినపడలేదమ్మా అన్న, నాకేది వినపడలేదు. తర్వాత కూడా పిప్పల ప్రసాద్ ఆ పాట కూడా హై పిచ్లో అయిపోయింది, పాట కూడా అయిపోయింది. ఆయన ఎంత లౌడ్గా పాడతారో అని మీ అందరికీ తెలుసు. ఆ శివుడి గురించి పాడాడు లాస్ట్ పాట అనుకుంటా. సో అది గట్టిగా పాడారంట, నాకేది కదలిక లేదు. తర్వాత ఒక పావు గంట అర్ధ గంటకి మెల్లిమెల్లిగా నా లోపలికి నేను ఎంటర్ అయిన తర్వాత నేను బయటకు వచ్చాను. అప్పటికి మన కంచి రఘురామ్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్నారు. సన్మానాలు అప్పటికే సన్మానాలు కూడా వాళ్ళు చేసేసుకున్నాను నేను లేవకపోవడంతో. స్టేజ్ మీదే పక్కన కుర్చేసుకొని కూర్చున్నాను నేను. ఆ రోజే ఏదో కొత్తది కొనుక్కున్నారు ఆయన, కీబోర్డ్లో అదేదో అంత వాయిస్తారు చూడు, అది ఆ రోజు చూపించారు కూడా. సో చూపించి అది ఆన్ చేయించి నేను అక్కడే కూర్చున్నాను ఇంకా ధ్యానానికి. ఇంకా స్టార్ట్ చేశారు ఆయన పాట, నేను వెళ్ళిపోయాను. అదే మొత్తం నా ఎక్స్పీరియన్స్ జరిగి నేను కిందకి వచ్చేసరికి ఆ పాట అయిపోయింది, సన్మానాలు కొంతవరకు జరిగిపోయినాయి. అప్పుడు నేను లేచాను, ఇంకా లేచి నేను కిందికి దిగి వచ్చేసాను. ఇంకా నేను ఎవరితో మాట్లాడలేదు మేడం. ఈ నుంచి నేను చాలా చోట్ల కూడా కొందరు అనుభవాల్లో చెప్పినప్పుడు ఇట్లా సార్ చెప్పినప్పుడు కూడా విన్నాను మేడం. ఈ డ్రీమ్స్లో కావచ్చు, లేకపోతే ఎస్పెషల్లీ మెడిటేషన్లో, సో చాలా డిఫరెంట్ వరల్డ్స్లో అంతా కూడా, సో ఇక్కడ ఎలాగైతే ఉంటుందో అక్కడ కూడా మెడిటేషన్ కానీ యాక్టివిటీస్ పరంగా లేకపోతే నేర్చుకునే వాళ్ళు ఉండడము, అలా హైయర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ తగ్గట్టుగా ఉంటుంది. సంఘటనలు కావచ్చు, యాక్టివిటీస్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ ఉంటుంది అన్నట్టుగా విన్నాను మేడం. సో ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు నాకు అది గుర్తొస్తుంది మేడం. సో సమ్వేర్ మీరు ఆ వరల్డ్లో ఆ డైమెన్షన్కి మీరు అక్కడ మొత్తం డిస్కస్ చేసి ప్యారలల్ యూనివర్సెస్ ఉంటాయి కదా. ఓకే. సో ఆ యూనివర్సెస్ అంతా కూడా కొన్ని సిమిలర్గా ఉంటాయి. ఆ సిమిలారిటీస్ తోటి ఇది సేమ్ ఇక్కడ ఎలా ఉంటుందో ఆ యూనివర్స్లో కూడా అదే వర్క్ ఉంటుంది, అలాగే ఉంటుంది. సో కొన్ని మన సోల్ ఎక్కడైతే అంతకుముందు ఆ యూనివర్స్లో ఉందో లేకపోతే వెళ్ళబోదు, కొన్ని ఆ మనుషులు తెలిసిన పరిచయాల్లో ఉండో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని అలా సొల్యూషన్స్ ఏమన్నా ఉంటాయనుకుంటా. విజ్డమ్ ద్వారా మన ఎవల్యూషన్ లెవెల్ ద్వారా. ఓకే. బాగుంది మేడం, ఈ ఇన్సిడెంట్ చాలా బాగుంది. అంటే ఇంత డీప్గా వెళ్ళారంటే దెర్ ఇస్ సమ్ కాజ్. సో అది మీరు బయట మీరు చూసి చెప్పారు, లోపల ఏం జరిగిందని మేడం చెప్పారు. బయట అది అద్భుతం, అది అసలు వర్ణాతీతం, చాలా అద్భుతంగా ఉన్నింది.
ఆ రోజు అయితే కనుక. అంటే మాకు తెలియదు కదా అంతవరకు ఇంత ఎనర్జీస్. అమ్మో సార్ ఉంటే సార్ ప్రోగ్రామ్స్ వెళ్ళే వాళ్ళం కదా, సో అది తెలుసు సార్ గురించి. మేడం గురించి అంత తెలియదు కదా, అప్పటికే కొత్త. భయపడిపోయాము అసలు బయట చూసి ఏంటిది అనేసి. అంత ఎనర్జెటిక్, హైలీ ఎనర్జెటిక్ ఆ రోజు అయితే కనుక మేడం ఎక్స్పీరియన్స్. తర్వాత మళ్ళీ సంఘటన గురించి మేడంతో మాట్లాడారు, అడిగాం, మేడం డిస్కస్ చేసాం మేడంతో. మేడం మళ్ళీ వచ్చేసినప్పుడు కూడా ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నారు, మాట్లాడే అంత ఇది లేదు, ఆ ట్రాన్స్లోనే ఉన్నారు. నాకేం గుర్తులేదే అని చెప్పారు మేడం. డీప్ వెళ్ళిపోయారు మెడిటేషన్కి. మీ గుర్తులేదు అందరూ ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు స్వర్ణావతిలో చెప్పేస్తారు. కొన్ని అది సో అట్లా కొటాల్కి వచ్చేవాళ్ళు మేడం, ఎక్కువ వెళ్ళేవాళ్ళు. అంత బాగా డెవలప్ అయిపోయింది కొటాల ఇప్పుడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా ఉండకూడదో ఎలా ఉండాలా. ఈవెన్ మై మదర్ ఆల్సో డిడ్ నాట్ టీచ్. మా అమ్మ కూడా నేర్పిలా నాకు ఏ రకంగా ఉండాలో సొసైటీలో. అది నన్ను పూర్తిగా మౌల్డ్ చేశారు మేడం, పత్రి మేడం. నేను ఎలా ఉన్నదాన్ని ఎలా అయిపోయాను ఆ తర్వాత. మేడం మొత్తం అంతా గైడెన్స్, కేర్, ఏ రకంగా ఉండాలా సొసైటీలో అంత డ్రెస్సింగు, ది వే ఆఫ్ డ్రెస్సింగు. నేను హైగా పాష్గా బాగా ఇదిగా రెడీ అయ్యేదాన్ని మొత్తం. అంతకుముందు అంత అంటే పబ్లిక్లో ఎలా ఉండాలా, ఈ సొసైటీలో మెయిన్ అనేసి. సో అప్పటి నుంచి టోటల్ చేంజ్ అనుకోండి, టోటలీ చేంజ్. డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి, మాట్లాడేది ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా ఉండాలా అనేసి, ఏ విధంగా గట్టిగా అరవడం కానీ ఇట్లా. అంతకుముందు మాట్లాడేది అంటే గట్టిగా మాట్లాడేసేదాన్ని. చూసేవాళ్ళు ఎవరున్నారు ఏమి అవంతా ఏం లేకుండా ఓపెన్ అప్ అయిపోయేది, గట్టిగా మాట్లాడేసేది. అట్లంతా మీరు చూడగలిగారా బాగా? చాలా. ఇప్పుడు ఇలా ఉన్నట్లయితే ఇంతకు ముందు లేదు. ఓకే. తను ఎలా డ్రెస్అప్ అవుతుందో నేను ఫుల్ 80s అమ్మమ్మ టైప్. నేను నుండి తను ఫుల్ సిటీలో పెరిగిన కల్చర్, నాది ఫుల్ నార్మల్, చాలా సింపుల్గా వెళ్తాను అనమాట. మేడం కూడా అది నచ్చుతుంది. అంటే తను మేకప్ అన్ని వేసుకుంటుంది, నేను వేసుకోను అనమాట. అలాగా ఈవెన్ డ్రెస్సింగ్ కూడా నేను సజెస్ట్ చేసేదాన్ని తనకి ఫస్ట్ నుండి. ఇట్లా ఉండు, అట్లుండు, ఈ డ్రెస్ మరి టూ మచ్ పాష్గా ఉండి, టూ మచ్ పాష్ అంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే తన పక్కన మేము ఉంటే మేము ఎక్కడ సపరేట్గా కనిపిస్తాం, కలిపి కనిపించాం అనమాట. తను హైలైట్ అవుతుంది, మేము ప్లెయిన్గా ఉండేవాళ్ళం. కొంచెం ఓవర్గానే ఉండిందా. నేనైతే చెప్పేదాన్ని, సీరియల్ యాక్టర్స్ ఎలా రెడీ అవుతారు కదా అలాగా. నాకైతే నేను చెప్పేదాన్ని, ఎవరికైనా కూడా ఎవరైనా అడిగితే మేడం ఇట్లా చూసేవాళ్ళు నన్ను. మా కోర్టులో కానివ్వండి, బయట కానివ్వండి, మేడం వస్తుంది మేడం అని. అట్లా అంటే నేను ఇట్లే ఉంటాను, నేను ఇలాగే రెడీ అవుతాను, ఎంత ఏజ్ వచ్చినా కూడా ఇలాగే ఉంటాను అనేసి. దానికి మేడం వచ్చిన తర్వాత, పరిచయం అయిన తర్వాత బ్రేక్ పడేదానికి. లాయర్ బై ప్రొఫెషన్ లాయర్. సో అట్లా అంత ఇదిగా ఉండేదాన్ని మేడం. సో అవి మౌల్డ్ చేయడం, ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, సో ఆ రకంగా మేడం మౌల్డ్ చేశారు. సో దిస్ ఈజ్ మేడం అలా కంప్లీట్ ఒక షిఫ్టింగ్ ఇంకొక షిఫ్ట్ లాగా ఇచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్ ఎలా ఉంది? యాక్సెప్టెడ్ అన్ని, బొట్టు కాడి నుంచి మొత్తం అంతా చేంజ్, అన్ని యాక్సెప్టెడ్. మేడం చెప్పేసరికి ఎవరు చెప్పినా లేదులే, ఎవరు చెప్పినా లేదు. పాయింట్ టు బి నోటెడ్. మీ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే కోర్టు లాంగ్వేజ్ లో, కోర్టు లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే ఎవరు చెప్పినా లేదు. మేడం చెప్పేసరికి ఇమ్మీడియట్గా అట్లా సెట్ అయిపోయినా ఇప్పుడు. సో ఇది ఇలా ఉంది. కొట్టాలు అయిపోయా, కొట్టాలి ఇన్సిడెంట్, మేడం ఎక్స్పీరియన్సెస్. దెన్ ఇలాగా యూ కరెక్ట్ ఇట్ మేడం.
నేను చెప్పాను రేవతిని కూడా ఎలా కరెక్ట్ చేశాను. యా అలాగే దాన్ని కూడాను. మేడం రేవతి రివర్స్ కరెక్ట్ నువ్వు చెప్పింది. రేవతి రివర్స్, దాని పూర్తి సింపుల్, ఏమీ లేకుండా ఉండేది. ఓకే, దాన్ని కాస్త మోల్డ్ చేసి కాస్త మంచిగా తయారు చేశాను. ఈవిడ్ని హై లెవెల్ నుంచి కొంచెం దింపి మళ్ళీ మధ్యలో పెట్టాను. అందరిని మధ్యలో పెడతాను అన్నమాట. మధ్య మార్గంలో ఇలాగా మీరు అది చెప్పారు కదా, అక్కడ ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అనేది. బట్ 2 డిఫరెంట్ దాని ఏమంటారంటే వాళ్ళకి ఇన్పుట్స్, సజెషన్స్. మీరు చాలా స్టోరీస్లో వింటూ ఉంటారు కదా మేడం, వారు వచ్చినప్పుడు బుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు అదేది పెళ్లి చేసుకుంటేనే ఇందులో ఉండాలా అంటే వాళ్ళకేమో ఒక ఆన్సర్ ఇస్తారు. రైట్, పెళ్లి చేసుకోకూడదని ఇంకోళ్ళకి ఇలాగా 2 డిఫరెంట్ ఆన్సర్స్. బట్ వాళ్ళ జర్నీలో అది కరెక్ట్, వాళ్ళకి అది కరెక్ట్. వావ్, సూపర్ మేడం. మీరు వాళ్ళ జర్నీ తగ్గట్టుగా వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి కొన్ని ఎవరు చెప్తే వింటారో వాళ్ళే చెప్పాలి. అలాగే దానికి అన్ని ఇలాగా మీరు చాలా మందికి ఓన్లీ ఒక స్పిరిచువల్ విజ్డమ్ ఎక్స్పీరియన్సెస్ అనే కాదు, వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్, దట్ ఈస్ అ లివింగ్ బేసికల్గా. వావ్ మేడం, ఈ స్టేట్మెంట్ చాలా బాగుంది మేడం. ఎవరు చెప్పినా అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మా అమ్మ చెప్పినా సరే థ్యాంక్ యూ. స్ట్రాంగ్ ఎలా అనిపించింది మేడం వినాలని? మేడందే ఎందుకో అనిపించింది, నిజమేనేమో కదా అనేసి. ఈ సొసైటీకి అవసరమేమో అలా ఉండడం, ఎస్పెషలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టినలేదు. బట్ స్టిల్ ఎందుకో నాకు కూడా అనిపించింది, అవును మేడం నా కోసమే కదా చెప్పేది, వింటే ఏమాయా అనేసి. ఓకే, సో అప్పటి నుంచి మేడం అట్లా అలవాటు అయిపోయింది, ఇదే వచ్చేసింది చేంజ్. సో మీరు ఈ చేంజ్ చూసినప్పుడు ఒక మాటల్లో చేంజ్ అండ్ దానికి కాస్ట్యూమ్స్ డ్రెస్సింగ్స్ పరంగా చేసినప్పుడు, సో మేడం చెప్పినప్పుడు మీ అమ్మగారు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో హౌ డి యు ఫీల్? నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను అంతకుముందు 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇంతే, సేమ్ ఆన్సర్, నేను ఇట్లే ఉంటా, నీకేం ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ వచ్చేది. మేడం చెప్పిన తర్వాత బొట్టు పెట్టుకోవడం దగ్గర నుండి ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేది ఇంతది, ఇప్పుడు ఇంత సైజ్కి వచ్చేసింది. దాని దగ్గర నుండి డ్రెస్సింగ్ అంటే మనము ఎలా ఉండాలి అనేది మేడం క్లియర్గా చెప్తారు. మనం మెడిటేషన్ చేసేసి నాన్ వెజ్ మానేసి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అయిపోము. మనం పిఎస్ఎస్ఎం మాస్టర్ హోల్గా అవ్వాలంటే ఎంత కరెక్ట్గా అంటే మెడిటేషన్ అనేది మనకేం చేస్తుంది, మన డే టు డే లైఫ్లో ప్రతి వాక్ ఆఫ్ లైఫ్లో హెల్ప్ చేస్తుంది. యాజ్ ఎ పర్సన్గా మనల్ని గ్రో చేయాలి. జస్ట్ మెడిటేషన్ చేసి 1-2 అనుభవాలు వచ్చేస్తే మెడిటేటర్ అయిపోం కదా. కరెక్ట్ మెడిటేటర్ ఎలా అవ్వాలని మేడం దగ్గర నేర్చుకోవచ్చు. ఎంత అంటే మన పర్సనల్ లైఫ్లో కూడా, ఫిజికల్ లైఫ్లో కూడా, స్పిరిచువల్ లైఫ్లోనే కాకుండా మనల్ని చూసి ఇంకొకరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎంత ఎదిగినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎదుటి వాళ్ళు చెప్పిండేది ఎలా వినాలి, అన్ని ప్రతి క్వాలిటీ కూడా మేడంతో ఉంటూ వస్తే ఒక్కొక్క చిన్న ఇన్సిడెంట్ నుండి కూడా ఒక క్వాలిటీ నేర్చుకోవచ్చు. మేడం చెప్పే ఒక్క మాటలో కూడా అంటే ఒక మదర్ ఎట్లా పిల్లల్ని ఎలా అయితే గ్రో అప్ చేస్తారో అలా మేడం గైడ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. అది మనం యాక్సెప్ట్ చేయాలి. మనము మేడం దగ్గర ఎంత హానెస్ట్గా ఉండి మేము కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం. మనం సార్ దగ్గర ఎట్లా సరెండరెన్స్ ఇస్తామో మేడం దగ్గర కూడా మేము మిమ్మల్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అది హార్ట్ఫుల్గా, ఎందుకంటే మేడం తెలిసిపోతుంది. సెల్ఫ్లెస్. నేను ఒకటైతే చెప్తా, ఇప్పటి వరకు నేను మీట్ అయిన ఎవ్రీ పర్సన్, ఫిజికల్ స్పిరిచువల్ ఎవ్రీ పర్సన్, మేడం అంత ఆనెస్ట్గా అంత సెల్ఫ్లెస్గా ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. సెల్ఫ్లెస్ అంటే ఒక ఎగ్జాంపుల్ సెల్ఫ్లెస్ బీయింగ్కి ఇవ్వాలంటే మేడంని చూపించవచ్చు.
అంటే మనకే అనిపిస్తుంది, అసలు కొంచెం కూడా మేడం కనిపించదా? ఏదన్నా ఎవరికైనా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పాలంటే నాకు హార్ట్లో నుండి రావాలి, మీ మంచి నేను కంప్లీట్గా కోరి చెప్పాలి, అప్పుడు మీరు కూడా వింటారు. అరే మన కోసం చెప్తున్నాను. ఇప్పుడు మా మదర్ ఎట్లా మారారు? మేడం అంత హార్ట్ఫుల్గా చెప్పారు కాబట్టి మారారు. అంత ప్యూరిటీ మేడంలో ఉంది కాబట్టి మారారు. లేదంటే బయట ఎవరన్నా చెప్తే మారం కదా మనం. మేడం అలా ట్రీట్ చేసి చెప్పారు కాబట్టి ఆ చేంజ్ వచ్చింది ఆటోమేటిక్గా. ఆ ఇన్పుట్స్లో ఒక పాజిటివ్ వైబ్స్ టచ్ అవుతాయి అండ్ అంత హార్ట్ కనెక్షన్ అనమాట. ఇంకేం అవసరం లేదు, మనం ప్యూరిటీగా ఉండి మన సోల్ ప్యూర్గా ఉంటే మేడం యాక్సెప్ట్ చేస్తారు. అది మేడం తెలిసిపోతుంది. అంటే మేడంతో ఉండి మీట్ అయినప్పుడు ఎవరన్నా వచ్చి కలిసినా కూడా మేడం పర్సీవ్ చేసే విధానం, ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మనకి ఈజీగా తెలిసిపోతుంది. హార్ట్ఫుల్గా వస్తే వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు, ఒక విలేజర్ అవ్వచ్చు, ఫుల్ మనీ ఉండే వాళ్ళు అవ్వచ్చు, ఫుల్ బీదగా ఉండే వాళ్ళు కూడా అవ్వచ్చు. కానీ మేడం చూసే విధానం ఒకటే, జస్ట్ హార్ట్ఫుల్గా ఉన్నారా లేదా, వీళ్ళు ఆనెస్ట్గా మెడిటేటర్సా కాదా అని. మనం ఏదో స్వార్థంగా మేడం దగ్గరకు వస్తే ఎనర్జీ వస్తుంది, లేదా మేడం దగ్గరకు వస్తే హీల్ అయిపోతుంది, మేడం హీలింగ్ చేస్తారు కదా. చాలా మందికి తెలుసు మేడం హీలర్ అని, చాలా మందికి తెలుసు. అందుకని నా చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. నేను చాలామంది కూడా చెప్పాను, నా చేయి పట్టుకున్నంత మాత్రాన్ని మీకు హీల్ అవ్వదు అని. నేను యాక్సెప్ట్ చేయాలి, మీకు హీల్ అవ్వాలంటే, నా ఎనర్జీస్ మీకు పాస్ అవ్వాలంటే అని చెప్పేదాన్ని. ఓకే. సో మీరు ఫోన్లో మాట్లాడింది ఫస్ట్, సో తర్వాత ఎప్పుడు మీట్ అయ్యారు? కొట్టాలలో నెక్స్ట్ ఈవెంట్స్లో ఒక ఈవెంట్లో మీట్ అయ్యాము. తర్వాత ఎప్పుడు వ్యాలీకి వచ్చేది, మేడం ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా దగ్గరలో చిత్తూరు, తిరుపతి, కడప ఎక్కడ జరిగినా వెళ్ళేదాన్ని. తర్వాత నేను జాబ్కి బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను 2015లో. సో ఇంకప్పటి నుండి మేడం ఎప్పుడు వీకెండ్ ఉన్నా ఇక్కడికి వచ్చేసేదాన్ని మేడం దగ్గరికి ఫ్రీక్వెంట్గా ఉండి. అదే చెప్తోంది అంత మేడం. ఒక ఫ్యామిలీ మీకు కలిసినప్పుడు వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది మేడం. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అట్ సేమ్ టైం వాళ్ళకు ఒక ఎదిగే చెప్పేవాళ్ళు గుడ్ ఇంటెన్షన్తో చెప్తే ఎవరైనా మారుతారు. ఆ ఇంటెన్షన్లో లోపం ఉంటే ఎవరు మారరు. ఆ ప్యూర్గా ఉండాలి ఆ ఇంటెన్షన్ వాళ్ళలో. అంటే లోపాలు ఎంచే విధంగా కాకుండా వాళ్ళు మంచిగా తయారవ్వాలి అనే విధంగా చెప్తే కనుక లోపల నుంచి తప్పకుండా మారుతారు. ఆ విధంగానే నేను అందరితో మాట్లాడతాను. మీరు చెప్తారని మళ్ళీ వి డోంట్ ఇంపోజ్ అంతే లేదు, ఊరికే జస్ట్ ఇన్పుట్స్ ఇలా ఉంటే బాగుంటుంది. కానీ దాని ద్వారా వాళ్ళ చేంజ్ అనేది తను తీసుకుంది వెంటనే. తను అన్నీ మార్చుకుంది, డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకుంది, మాట్లాడడం మార్చుకుంది, అన్నీ మార్చుకుంది. అసలు ఇంతకుముందే చెప్పినట్టు రేవతితో చెప్పినట్టు తన ఆలోచన పరిస్థితి తను మార్చుకుంది, డ్రెస్సింగ్ మార్చుకుంది. ఓకే. సో మేడం నిజంగా మాస్టర్స్తో ఇక్కడికి వచ్చి మీతో డిస్కషన్లో చేసినప్పుడు నిజంగా అలాంటి మాస్టర్స్ అందరినీ కూడా స్వర్ణామృతం ఇంకా తీసుకురావాలన్నారు మేడం. తప్పకుండా. సో మెనీ ఇన్సిడెంట్స్ మేడం. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక ఈ స్వర్ణామృతంలో అమృతం లాంటి విషయాలు మీ యొక్క అనుభవాలు డెఫినెట్గా అందరి మన స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా అందించే ప్రయత్నం మేడం. సో వాళ్ళతో అనుభవాలు ఎలా ఉన్నాయంటే మేడం, అది ఒక్క రోజులో సరిపోయట్లేదు మేడం. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అనుభవాలు వాంట్ టు కంటిన్యూ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ యువర్ పర్మిషన్. డెఫినెట్లీ ఈవెన్ ఐ లవ్ టు కంటిన్యూ దిస్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు పత్రి మేడం గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని ఎన్నో ప్లేసెస్లో కలవడం అండ్ ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్న ప్రాసెస్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రి మేడం గారి యొక్క అనుభవాలు, ధ్యానం,
వారి యొక్క తపన కానీ వారి యొక్క ఇన్పుట్స్ కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలోని యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా విన్న తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు చెందింది అవన్నీ అనుభవాలన్నీ కూడా ఈరోజు మనం ఈ యొక్క 46th స్వర్ణామృతం ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ యొక్క మాలతి మేడం గారు అండ్ దీపిక గారి యొక్క అనుభవాలు ఇంకా ఎన్నో అద్భుతమైన అనుభవాలు పత్రి మేడం గారితో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం and myself Chandu from Pyramid Valley International. Thank you.